మన ఇంట్లో వండిన కూర మిగిలినా కూరగాయలు పండ్లు పాడవకుండా ఉండాలన్నా మనందరం చేసే మొదటి పని కళ్ళు మూసుకుని వాటిని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. అయితే మనం అమాయకంగా ఫ్రిడ్జ్లో దాచేస్తున్న ఆహారాలు కూరగాయలు మన ఆరోగ్యానికి సురక్షితమైన ఫ్రిడ్జ్లో పెడితే బ్యాక్టీరియా చనిపోతుంది, ఆహారం అమృతంలో మారిపోతుందని అనుకుంటారు మనలో చాలామంది. కానీ ఫ్రిడ్జ్ అనేది కేవలం బ్యాక్టీరియా వృద్ధిని నెమ్మది చేస్తుందే తప్ప దాన్ని పూర్తిగా చంపలేదు. పైగా కొన్ని రకాల ఆహారాలను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటిలోని పోషకాలు ఆవిరైపోయి అవి కాస్త టాక్సిన్స్గా మారే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు ఫ్రిడ్జ్లో ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారాలు ఎన్ని రోజుల వరకు ఉంటాయి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి మిగిలిన కూరను మరుసటి రోజు ఉదయం వేడి చేసుకుని తినడం, మధ్యాహ్నం మిగిలిన అన్నాన్ని రాత్రికి ఫ్రిడ్జ్లో ఉంచి తీసి మళ్లీ వేడి చేసుకుని తినడం మన ఇళ్లల్లో ఇవన్నీ మామూలే. ఫ్రిడ్జ్ ఉందిగా ఆహారం పాడవదని అనుకుంటాం. మరి ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారం పూర్తిగా సురక్షితమేనా అంటే కాదనేదే సమాధానం. నిజానికి ఫ్రిడ్జ్ అనేది బ్యాక్టీరియాను చంపదు, వాటి పెరుగుదలను మాత్రమే నెమ్మదింపచేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం 5 నుంచి 60 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతను డేంజర్ జోన్గా పరిగణిస్తారు. ఈ ఉష్ణోగ్రతలో సాల్మోనెల్లా, ఈకోలై, స్టాఫిలోకాకస్, లిస్టీరియా వంటి సూక్ష్మక్రిములు వేగంగా పెరుగుతాయి. అందుకే వండిన ఆహారాన్ని 2 గంటల కంటే ఎక్కువ బయట ఉంచకుండా ఫ్రిడ్జ్లో పెట్టాలి. అయితే ఫ్రిడ్జ్లో పెట్టామంటే వారం రోజులైనా సరే సురక్షితంగా ఉంటుందని అనుకోకూడదు. వండిన అన్నం, కూరలు, పప్పులు 3 నుంచి 4 రోజుల్లోపే వాడేయడం మంచిది. చికెన్, చేపల వంటి మాంసాహార పదార్థాలను 1 లేదా 2 రోజుల్లోనే ఉపయోగించాలి. ముఖ్యంగా అన్నంలో పెరిగే బాసిల్లస్ సెరిసియస్ అనే బ్యాక్టీరియా విడుదల చేసే విష పదార్థాలు మళ్లీ వేడి చేసినా పూర్తిగా నశించవని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫ్రిడ్జ్లో ఆహార పదార్థాలు మెయిన్గా మనం ఉంచేది ఎందుకు, దాంట్లో ఉన్న పోషక విలువలు నశించిపోకుండా మనకి ఆహారంలో ఏమీ లోపం రానివ్వకుండా పాడవకుండా జాగ్రత్తగా తినాలని చెప్పి వండుతాం. ఫ్రిడ్జ్లో పెట్టడానికి చాలామంది వారానికి ఒక్కసారి వండేసుకోవచ్చు కదా, 4-5 రకాల కూరలు కొట్టి దానిపైన మూతలు పెట్టి ఏ రోజుకు ఓ రోజుకు తీసుకోవచ్చు కదా అనుకుంటూ ఉంటారు. అది మంచిది కాదు. ఎందుకంటే ప్రతిరోజుకి నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా అందులో ఆహారంలో ఉన్న పోషక విలువలు స్లోగా తక్కువైపోవడం, కొన్ని రోజులకి నశించిపోవడం, ఇంకొన్ని రోజులు పెడితేనేమో అది బాగా పాడైపోవడం, ఒక్కోసారి బూజు వస్తుంది. అసలు ఫ్రిడ్జ్లో బూజు వస్తుందా అనుకుంటాం. అలాంటి వండిన కూరగాయలు కానీ పచ్చళ్ళ దాని మీద కూడా బూజు రావడం, వాసనలు వచ్చేసి వండిన కూరలు కూడాను పాడైపోతూ ఉంటాయన్నమాట. దానివల్ల మనం ఏంటంటే ఫ్రిడ్జ్లో సాధ్యమైనంత మటుకు 24 అవర్స్ ఉంచాలండి. వండిన కూరలు ఏదైనా సరే ఒక 24 గంటల వరకు ఉంటే పోషక విలువలు నశించిపోవు. అందులో ఉన్న ఎంత మటుకు ఉన్నాయో అంత మటుకు జాగ్రత్తగా ఉండగలుగుతాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టేది పాడవకుండా పోషక విలువలు తగ్గిపోకుండా ఉంచాలని చెప్పి ఫ్రిడ్జ్లో పెడతాం. కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి బయట పెట్టి కొంతసేపు అందులో కొంచెం తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం అది మంచిది కాదు. అంటే మీరు ఆ ఫ్రిడ్జ్లో పెట్టింది తీసుకొచ్చి రూమ్ టెంపరేచర్ తీసుకొస్తున్నారు. దాంట్లో చాలా మటుకు సన్న బ్యాక్టీరియా రావచ్చు. మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి ఆ బ్యాక్టీరియా మళ్ళీ పెరిగి పాడైపోతూ ఉంటుంది. కానీ అది ఒక్కోసారి మనకు తెలుస్తుంది పాడైపోయింది కదా అని పాడేస్తాం, ఒక్కోసారి మనకు తెలియకుండా కూడా తినేస్తాం. దానివల్ల మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎంతో రకాలుగా విరేచనాలు రావడం ఏంటి, వాంతులు అవ్వడం ఏంటి, లేకపోతే ఒంటికి పట్టకపోవడం ఏంటి, రకరకాలుగా ఇలాంటి సూచనలు వస్తూ ఉంటాయి. నార్మల్గా ఫ్రిడ్జ్లో ఫుడ్ ఏంటంటే ఉడకబెట్టకుండా ఫ్రెష్గా వచ్చిన వెజిటబుల్స్ కానీ కూరగాయలు కానీ పండ్లు ఏంటి అన్నీ శుభ్రంగా కడిగేసి జాగ్రత్తగా నిల్వ చేయడం మంచిది. అవన్నీ కట్ చేసిన తర్వాత బయట ఎక్కువసేపు ఉంచకుండా అవి జాగ్రత్తగా ఒక గిన్నెలో వేసి మూత పెట్టి లోపల పెట్టడం మంచిది. ఇది అయిపోయిన తర్వాత దాన్ని సగం ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ చేసి బయట పెట్టి మళ్ళీ నార్మల్ టెంపరేచర్ తీసుకొచ్చి దానికి అందులోంచి కొంత తినేసి మళ్ళీ తీసుకెళ్ళి పెడితే అందులో ఉన్న పోషక పదార్థాలు అన్నీ పోతాయి. రెండోది ఏంటంటే ఒకసారి ఉడకబెట్టి బయట పెట్టిన ఫుడ్ ఉంటే దానికి చాలా ఛాన్సెస్, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సూక్ష్మజీవులు అన్నింటినీ దాని మీద పడి ఫుడ్ని పాడు చేసేస్తాయి. కొన్ని మనం చూస్తూ దానిపైన బూజులాగా అట్లాగా పాడైపోయినట్లు కనపడుతుంది. చాలాసార్లు మనకు తెలియదు ఫుడ్ పాడైపోయిందని కూడా. ఒక్కోసారి టేస్ట్లో కూడా మార్పు తెలియదు. మరుసటి రోజు బాగుంది కదా అని తినేస్తూ ఉంటాం. ఇలాగా పిల్లలకి పెడితేనేమో వాళ్ళకి విరేచనాలు రావచ్చు, తర్వాత అరగకుండా ఉండొచ్చు. ఇలాంటి రకరకాల జీర్ణకోశ జబ్బులు లాంటివి కొన్ని చాలా మట్టుకు వస్తూ ఉంటాయి.
పాచిపోయిన అన్నం అప్పటికి కడుపు నింపొచ్చు, కానీ తర్వాత బాధలు తప్పవు. ఎందుకంటే ఆహారం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లు, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి మాత్రమే కాదు, కొన్నిసార్లు విషతుల్యమైన ఆహారం మూలంగా ప్రాణాపాయ పరిస్థితి కూడా పొంచి ఉంటుంది. మనలో కొంతమంది ఫ్రిడ్జ్లో ఉంచిన కూరల్ని తీసి మళ్లీ వేడి చేసుకుని మిగిలిన దాన్ని మళ్లీ ఫ్రిడ్జ్లో పెడుతుంటారు. ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. తలుపును పదే తెరిచి చూస్తే లోపలికి దుమ్ము చేరినట్లే. ఆహారాన్ని పదే వేడి చేసి చల్లబరచడం వల్ల సూక్ష్మక్రిములకు పెరిగే అవకాశం లభిస్తుంది. ఇక ఆహారం పాడైందో లేదో చాలా మంది వాసన చూసి నిర్ణయిస్తుంటారు. కానీ కొన్ని రకాల బ్యాక్టీరియా ఎలాంటి వాసన లేకుండానే విష పదార్థాలను విడుదల చేస్తాయి. అందుకే ఆహారం విషయంలో కేవలం ముక్కుపైన ఆధారపడడం అంత మంచిది కాదు. ఆహారం జిగురుగా మారడం, రంగు మారిపోవడం, బూజు కనిపించడం, డబ్బా తెరిచినప్పుడు గ్యాస్ బుడగలు కనిపించడం ఇవన్నీ హెచ్చరిక సంకేతాలే. ఇలాంటప్పుడు అలాంటి ఆహారాన్ని పారేయడమే పరమౌషధం అని చెబుతారు నిపుణులు. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత రెండోసారి తీసుకున్నప్పుడు మొత్తం పూర్తి చేసుకోవడం చాలా మంచిది. అందులో మళ్ళీ కొంచెం తీసి పెట్టేదానికంటే మీకు ఆ వండిన వంట 4 సార్లు తినాలనుకుంటే 4 ప్యాకెట్లు చేయండి. తీసిన తర్వాత ఒక ప్యాకెట్, ఈరోజు ఒక ప్యాకెట్, మళ్ళీ మరుసటి రోజు ఇంకో ప్యాకెట్, అలాగే 4 రోజులు 4 ప్యాకెట్ల కింద తీస్తే పాడవద్దు. కానీ ఒకటే గిన్నెలో అంతా పెట్టి కొంచెం తీసి మరుసటి రోజు ఇంకొంచెం తీస్తే మొత్తం ఫుడ్ అంతా పాడైపోద్ది. ఆ పాడకపోవడం వలన మనిషి శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఇటు విరేచనాలు అవుతుంటాయి, పిల్లలకేమో అరుగుదల ఉండదు, ఇంకా వాంతులు అవుతాయి, కొంతమందికి ఎన్నో రకాల శారీరక సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్రిడ్జ్ అన్నది ఎంత మంచిదో అంత చెడు చేస్తుంది ఆరోగ్యానికి. అది జాగ్రత్తగా ఆలోచించుకొని పెట్టుకోవాలి. ఇంకోటి, ఫ్రిడ్జ్లో ఇప్పుడేమో డీప్ ఫ్రీజర్ ఉంటుంది, మామూలు ఇది ఉంటుంది. వండిన కూరలన్నీను కింద పెట్టుకొని ఒక రోజులో వాడుకునే చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వారం రోజుల వరకు 4-5 కొంచెం వేపుళ్ళు అలాంటివి వారం రోజులు దాయొచ్చు కదా అనుకుంటారు. అలా నిజంగా వారం రోజులు 5-6 రోజులు ఉంచుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ చేసిన కూరని 6 రకాల ముక్కల కింద విభజించి ఒకదానికి దానికి విడివిడిగా ప్యాకెట్లు కట్టి ఫ్రీజర్లో పెట్టాలి. ఫ్రీజర్లో పెట్టి అది ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొని బయటికి తీసిన తర్వాత అప్పుడు రూమ్ టెంపరేచర్ తీసుకొచ్చి అది మళ్ళీ వేడి చేసో వేపుకొని ఏదైనా చేసి పిల్లలకి పెడితే మంచిది. కానీ ఇక్కడ ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం మంచిది కాదు, పోషక విలువలన్నీ ఇది అవుతాయి. ఆహార పదార్థాలని ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ ఉంచడం, ఆ డబ్బాల్ని ఫ్రిడ్జ్లో ఉంచడం కూడా మన ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. అన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఒకేలా ఉండవు. కొన్ని ప్లాస్టిక్లలోని ప్రమాదకరమైన బిస్ఫెనాల్, థాలేట్ వంటి రసాయనాలు అధిక వేడి కారణంగా ఆహారంలో కలిసే ప్రమాదం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇవి శరీరంలో చేరి హార్మోన్ల వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేస్తాయి. పురుషుల్లో వంధ్యత్వానికి, మహిళల్లో థైరాయిడ్, పీసీఓఎస్ సమస్యలకు కారణమవుతాయి. పిల్లలు, వృద్ధులలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఫ్రిడ్జ్లోని లిస్టీరియా బ్యాక్టీరియా వారిపై దాడి చేస్తే అది నేరుగా మెదడుకు పాకి మెనింజైటిస్ అనే ప్రాణాంతక మెదడువాపు ఇన్ఫెక్షన్కు దారి తీయవచ్చు. అందుకే ఫ్రిడ్జ్లో ఆహారాలను భద్రపరచడానికి ప్లాస్టిక్ పాత్రలను పూర్తిగా పక్కన పెట్టాలి. కేవలం గాజు లేదా స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను మాత్రమే వాడాలి. పిల్లలకు, పెద్దలకు, గర్భిణీలకు ఎప్పటికప్పుడు వేడి తాజా ఆహారాన్ని మాత్రమే అందించాలి. ఇదే అన్నింటికంటే ఉత్తమమైన మార్గం.